రామాయణం పార్ట్ 12 కంటిన్యూషన్. దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామలక్ష్మణులు. అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు. ఇలా 10 సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ సుతీక్ష మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెళ్ళిబుచ్చారు. సుతీక్ష మహర్షి మార్గాన్ని చెప్పారు. తన ఆశ్రమానికి దక్షిణంగా 4 యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం ఉంది. అక్కడికి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని చెప్పారు. మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామలక్ష్మణులు. సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడో విషయం చెప్పుకోవాలి. అగస్త్య సోదరుని పేరేమో చెప్పబడలేదు. ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత అంటే అగస్త్య సోదరుడు అనే చెప్పారు. అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటుంటారు. ఈ పదభంగం జాతీయంగా స్థిరపడింది. అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామలక్ష్మణులు. ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు. అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు. అగం స్తంభవయతీతి అగస్త్యః. పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు. శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు. అతిథిని గౌరవించే సంప్రదాయమది. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు. అగస్త్యుడు శ్రీరామునికి దివ్యధనస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించారు. జయం కలుగుతుందని ఆశీర్వదించాడు. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు. ఆమెకు గల భర్త ప్రేమను మెచ్చుకున్నాడు. శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుని అభ్యర్థించాడు. ఒక్క క్షణం ధ్యానమగ్నుడైన మహర్షి తరువాత శ్రీరామునితో ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది. అక్కడ ఫలాలకు జలానికి కొదువలేదు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు. ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకొని పంచవటికి ప్రయాణించారు సీతారామలక్ష్మణులు. దారిలో బలిష్టమైన ఒక పెద్ద గడ్డను చూశారు. పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమోననుకున్నారు. నువ్వెవరివి అని అడిగారు. తన పేరు జటాయువు అని దశరథుడి మిత్రుడునని చెప్పుకున్నాడు. తన వంశ చరిత్రను, శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువుకు సీతారక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు. ఇంతలో శూర్పణఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఈమె రావణుడికి చెల్లెలు. శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమంది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్నను దాసుడనని, తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సి వస్తుందని, అందుకే శ్రీరాముడిని చేరడమే సబబని సమాధానమిచ్చాడు. శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది. సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది. క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. అది ఎంతో ప్రమాదకరం. ఆలస్యం చేయకుండా శూర్పణఖను విరూపిణి చేయమన్నాడు శ్రీరాముడు. అన్న ఆజ్ఞ ఆలస్యం. శూర్పణఖ ముక్కు చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తిదెబ్బకు. లబోదిబోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరకు వెళ్ళింది శూర్పణఖ. కరుడు 14 మంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిశారు. ఇది చూసిన శూర్పణఖ కరుని వద్దకు వెళ్ళి చెప్పింది. కరదూషణులు 14,000 మంది రాక్షసులతో రాముని మీదకు దండెత్తారు. 3 గడియల్లో వాళ్ళందర్నీ యమపురికి పంపించాడు శ్రీరాముడు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.